శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు కార్తీక మహాత్మ్యం కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది అనేటటువంటి విషయాన్ని స్కాంద పురాణంలో కార్తీక మాసం యొక్క మాహాత్మ్యాన్ని జనక మహర్షికి తెలియజెప్పే సందర్భంలో వశిష్ఠుల వారు అనేక వివరణలు ఇస్తూ చెప్తూ వచ్చారు. అందులో విష్ణువుకి ప్రీతిపాత్రమైనటువంటి ఏకాదశికి సంబంధించిన విశేషం. కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్త్యైకాదశి అంటారు. ఉత్పత్త్యైకాదశి అంటే ఏకాదశి యొక్క ఉత్పత్తి జరిగినటువంటి రోజు. ఏకాదశి అనేది మొట్టమొదట ఆవిర్భవించింది కార్తీక బహుళ ఏకాదశి నాడు. అంతకుముందు ఏకాదశి లేదా అంటే ఈ తిథి ఈ పేరుతో లేదు. దీనికి ఒక ఐతిహ్యం చెప్తారు, ఎలా ఈ ఏకాదశి ఆవిర్భవించింది అని. పూర్వం తాళజంఘుడు అనేటటువంటి ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. పేరులోనే తెలుస్తాం, తాళం అంటే తాడి చెట్టు, జంఘ అంటే పిక్క. వాడి పిక్కలే పెద్ద తాడి చెట్టు అంతుండేవి. అంటే మోకాలి నుంచి చీలమండ దాకా ఉండే భాగం కాలిలో పెద్ద తాడి చెట్టు అంత ఉండేదిట. వాడికి మురుడు అనే కొడుకున్నాడు. వీడు తండ్రి యొక్క పెద్ద అధికారంతో ఆయనే చాలా గొప్పగా లోకాలన్నింటినీ జయించి ఉంటే, వీడు అంతకన్నా ఎక్కువగా లోకాలన్నీ జయించిన వరకు పర్వాలేదు కానీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు. రాక్షసులకు ఉన్నటువంటి గుణమే అది. మామూలుగా ఒక దేశాన్ని మరొక దేశపు రాజు గెలుస్తాడు, గెలిచి ఆ రాజు ఎలా పరిపాలించాడో వీళ్ళు కూడా అలాగే పరిపాలించడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకి కొన్ని సందర్భాల్లో రాజులు మారారన్న సంగతి కూడా తెలియదు. ఏ రకంగా అయితే ప్రభుత్వం మారినా కానీ మారకపోయినా కానీ ప్రజల జీవితాల్లో మార్పు రాకుండా యథాప్రకారంగా ఉంటుందో, అదేవిధంగా యుద్ధాలు అవి రాజుల మధ్య జరుగుతూ ఉంటాయి, ప్రజలకి మాత్రం పెద్దగా తేడా రాదు. అట్లా కాకుండా ఈ రాక్షసులు ఎవరినన్నా గెలిచారంటే ఏం చేస్తారంటే, అంతకుముందు పదవిలో ఉన్నటువంటి వాళ్ళని పారదోలడం, అంతకుముందు తాము గెలిచినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలని హింస పెడుతూ ఉండడం, ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటే వాటిని కాదనడం, దుష్కార్యాలు చేసేటటువంటి వాళ్ళని మాత్రమే ఆదరిస్తూ ఉండడం, ఇలాంటి పనులు చేస్తారు. వీళ్ళని రాక్షసులు అంటారు. ఈ మురాసురుడు కూడా అన్ని లోకాలు జయించడంతో పాటుగా అక్కడ ఉన్న ప్రజలందరినీ నానా హింసలు పెడుతూ ప్రజలకి బతకడం అన్నది ఒక భయంకరమైన విషయంగా మారేటట్లుగా చేశాడు. అట్లా ఉంటే దేవతలందరూ అతన్ని గెలవడానికి వెళ్ళారు. ఇంద్రుడు వెళ్ళాడు, ఓడిపోయాడు. బ్రహ్మ వెళ్ళాడు, ఓడిపోయాడు. శివుడు వెళ్ళాడు, ఓడిపోయాడు. చివరికి విష్ణువు బయలుదేరాడు. విష్ణువు కూడా మురాసురుడితో యుద్ధం చేశాడు. 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అతన్ని ఏమీ చేయలేక అలిసిపోయి ఒక చోట గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటూ ఇతన్ని గెలవటం ఎట్లా, ఈ మురాసురుడి యొక్క అంతం చూడడం ఎట్లా, లోకాలన్నిటికీ మేలు చేయడం ఎట్లా అని ఆలోచన చేస్తూ ఉన్నట్ట. అలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతడి పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనసు ఆ ఒకే ఒక్క పని మీద లగ్నమయ్యాయి. అంటే పంచేంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, స్పర్శ జ్ఞానం. వీటికి మూలమైనటువంటి పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు. ఈ చూడడం, కన్ను అనే దానికి మూలం ఏమిటి? కన్ను అనేది పనిచేయడానికి కారణమయ్యింది ఏమిటి? చూపు. చెవి అన్నది పనిచేయడానికి కారణమైంది ఏమిటి? వినడం. అలాగే స్పర్శకి జ్ఞానం, చర్మానికి చర్మం యొక్క స్పర్శ కారణమైనటువంటిది ఏమిటి? ముట్టుకుంటే స్పర్శ తెలియడం అన్నది. అట్లా రుచికి కారణమైనటువంటిది నాలుక, పనిచేయడానికి కారణమైనటువంటిది రుచి. ఇలా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అంటే ముక్కు అదే ఇంద్రియం పనిచేయడానికి కారణమైనటువంటిది వాసన. ఇలా పంచేంద్రియాలు, ఈ పంచతన్మాత్రలు, వీటన్నిటినీ ప్రేరణ చేసి పంచతన్మాత్రల యొక్క ప్రేరణ వల్ల పంచేంద్రియాలు పనిచేయడానికి కారణమై ప్రేరకమైనటువంటిది మనస్సు. ఈ 11 కూడా ఒక్కచోట కేంద్రీకరించబడి దేవతలకి మేలు ఎలా జరుగుతుంది, ఈ మురాసురుని ఎలా సంహరించాలి అని చెప్పి ఒక్కచోట అతడు ఈ కేంద్రీకరించి
మనసు దాని మీద పెట్టాట. ఈ అన్నీ కలిసి ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి అతడి మనసులో నుంచి ఒక కన్య ఉద్భవించింది. ఆవిడ వెళ్ళి మురాసురుని సంహరించి ఆయన దగ్గర విష్ణువు దగ్గరికి వచ్చి, నేను మురాసురుని సంహరించాను, నువ్వు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అని చెప్పింది. ఆయన చాలా ముచ్చటపడిపోయాడు. తను చేయవలసినటువంటి పని తన మనస్సు నుండి ఉద్భవించినటువంటి ఒక ఆడపిల్ల చేసింది. ఎంత ముచ్చటగా ఉంది. ఏమన్నా కోరిక కోరుకో, నువ్వు చేసిన పనికి నేను సంతోషిస్తున్నాను, నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నేను ఎప్పుడూ నీకు ఇష్టమైన దాన్నిగా ఉండాలి. ఒకటి. రెండవది, నా తిథి నీకు ఇష్టం అవ్వాలి, నా పేరుతో ఉన్నటువంటి తిథి నీకు ఇష్టం కావాలి. మూడవది, ఈనాడు ఎవరైతే నిన్ను ఉపాసన చేస్తారో వాళ్ళకి నువ్వు మోక్షం ఇవ్వాలి. ఇదండి దేవతలు కోరుకునే కోరికలకి రాక్షసులు కోరుకునే కోరికలకి ఉన్నటువంటి తేడా. రాక్షసులేమో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని కోరుకుంటూ ఉంటారు. దేవతలేమో భగవంతుడు కనపడితే, నువ్వు నాకు కనపడ్డావు కదా, నేను ఇంత కష్టపడితే నువ్వు నాకు కనపడ్డావు, కష్టపడకుండా కూడా మిగిలినటువంటి వాళ్ళకి తలుచుకుంటే నాకెటువంటి ఫలితాన్ని ఇచ్చావో అటువంటి ఫలితం ఏమని ఇతరుల మేలు కోసం కోరుకుంటూ ఉంటారు. ఈవిడ కూడా అలాగే కోరుకుంది. అందుకని ఈ 3 వరాలు ఆయనకి ప్రసాదించాడు. ఆ కారణంగా విష్ణువుకి ఏకాదశి తిథి అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఏకాదశికి హరివాసరము అనే పేరుంది. ఏకాదశి తిథికి హరివాసరము. హరి అంటే విష్ణువు, వాసరం అంటే రోజు. హరివాసరము అంటే విష్ణువుకి ఇష్టమైనటువంటి రోజు, విష్ణువు పేరుతో ఉన్నటువంటి రోజు అనేటటువంటి అర్థం ఏకాదశికి ఉంది. అంతేకాకుండా ఈవిడ కోరుకున్న 3వ వరం ఏమిటి? ఈనాడు నిన్నెవరు పూజిస్తే వారికి మోక్షాన్ని ఇవ్వమని అడిగింది. అంచేత ఏకాదశి నాడు ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో వారికి ముక్తి లభిస్తుంది. విష్ణువుని ఆరాధించటానికి ఉన్నటువంటి పద్ధతులు స్పష్టంగా కూడా చెప్పబడ్డాయి. ఏమిటి అంటే, ఉపవాసం చెయ్యాలి, ఆనాడు విష్ణువుని ఆరాధించాలి, అటు పిమ్మట కుదిరితే జాగరణ చెయ్యాలి. ఈ ఉపవాసం జాగరణం అనేటటువంటి వాటికి మన ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే, ఉపవాసం అంటే అన్నం తినటం మానేసి ఫలహారాలు పొట్ట పగిలేట్టు తినడం. ఇది ఉపవాసం అనిపించుకోదు. జాగరణ అంటే రాత్రి తెల్లవార్లు మేలుకుని సినిమాలు చూడడమో, కబుర్లు చెప్పుకోవడమో, ఇంకా కొంతమంది అయితే చతుర్ముఖ పారాయణం చేస్తారు. అంటే తెలుసు కదండి దానికి. అంతకన్నా పెద్ద మాట వాడకుండా దానికి కూడా మనం ఈ సందర్భంలో ఒక మంచి అందమైన మాట వాడాం. చతుర్ముఖ పారాయణం చేస్తారు. ఇవి చేస్తే దీన్ని జాగరణ అనరు. ఉపవాసం అంటే భగవంతునికి సమీపంలో ఉండటం. అంటే వంట చేయడం కూడా మానేసి ఇంటి పనులు చేయడం కూడా తగ్గించుకుని ఆ సమయం కూడా భగవద్ధ్యానంలో గడపటం ఉపవాసం. బరువైన ఆహారం తీసుకోకుండా శరీరానికి తేలికగా ఉండేటట్టు, తేలికగా అరగడానికి వీలైన, ఒంటికి బలాన్ని ఇచ్చే ఆహారం తీసుకుని భగవద్ధ్యానంలో గడపటం ఇది ఉపవాసం. అలాగే జాగరణ అంటే మేలుకుని ఉండటం, అంటే నిద్ర మేలుకుని ఉండడం అని మాత్రమే కాదు, భగవంతుని అస్తిత్వంలో మేలుకుని ఉండడం. అంటే రాత్రి మేలుకుని ఉంటే పురాణ కాలక్షేపాలు చేయడమో, గ్రంథపఠనం చేయడమో, జపం చేయడమో, భజనలు చేయడమో, హరికథలు వినడమో లేక చెప్పడమో, ఇటువంటి కార్యక్రమాలతో రాత్రంతా ఆ భగవంతుడికి సంబంధించిన జపాలు చేసుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ మనం మేలుకున్నది భగవంతునిలో అనే సంగతిని గుర్తించుకుంటూ మేలుకుని ఉండడం జాగరణ. ఇలా ఎవరైతే చేస్తారో అటువంటి వారికి తప్పనిసరిగా ముక్తి లభించాలని ఏకాదశి తిథి కోరుకుని ఉండడం వల్ల ఆ కోరికని ఆయననే తీరుస్తాను అని విష్ణువు మాట ఇచ్చి ఉండడం వల్ల తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది అన్నారు. ఈవిడికి ఏకాదశి ఎవరు పేరు పెట్టారు? విష్ణువే అన్నాడు. ఆవిడ వెళ్ళి, ఆవిడకి ఎవరూ పేరు పెట్టల, ఉద్భవించింది, వెళ్ళింది, మురాసురుని సంహరించింది, వచ్చి నువ్వు నీ పన్నే చేశానంది. ఆయన మనసులోంచి ఉద్భవించింది. ఎలాంటి మనసులో ఉద్భవించింది అంటే, ఈ పంచతన్మాత్రలు, ఇంకా పంచతన్మాత్రలు అని చెప్పడం కన్నా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటిని నడిపేటటువంటివి ఆలోచనలు, వీటన్నిటికీ మూల కారణమైనటువంటి మనసు ఏకీకృతమైన స్థితిలో ఉద్భవించింది గనక, 11 ఉన్న స్థితిలో ఉద్భవించింది గనక ఆ కన్యకి ఏకాదశి అని పేరు పెట్టాడు.
ఆవిడ కృష్ణుడికి అనగా విష్ణువుకి చాలా ఇష్టమైనటువంటిది. ఆ రోజున హరివాసరమని ఆవిడ విష్ణువు పేరుతోనే ఏకాదశిని పిలవడం ఉంటుంది. ఏకాదశి నాడు విష్ణువుని పూజించి ఉపాసన చేసినటువంటి వారికి, అంటే ఉపవాసం ఉండి జాగరణ ఉండి యథాశక్తి, తప్పనిసరిగా ఉండాలని కాదు, యథాశక్తి చేసినటువంటి వారికి ముక్తి లభిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈనాటి నుండే ఏకాదశి వ్రతం ప్రారంభమైందట. అంతకుముందు కాదు. ఇంతకుముందు వ్రతం ఏది ఉంటుందండి? ఈ కార్తీక శుద్ధ ఏకాదశి దీనికన్నా ముందుది. ఇది కార్తీక బహుళ ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశి దీనికన్నా ముందుది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేస్తారు అని మనం చెప్పుకున్నాం. ఈ ఏకాదశి వ్రతం ఎవరు అంటే అంబరీషుడి ఇతివృత్తం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. కార్తీక బహుళ ఏకాదశి నాడు ప్రారంభించి అప్పటికి 24 ఏకాదశులయ్యి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు 24వ ఏకాదశి పూర్తయిపోయి అక్కడ పూర్తవుతుంది. మళ్ళీ కొత్తగా కార్తీక మాసంలో ఏకాదశి వ్రతం మొదలుపెట్టడం అన్నది ఈనాడే ప్రారంభమవుతుంది. దీన్ని ఉత్పత్తి ఏకాదశి అంటారు. కొంతమంది రమైకాదశి అనేటటువంటి పేరుతో కూడా పిలవడం మనం చూస్తూ ఉంటాం. ఈనాడు ఎవరైతే ఉపవసించి ఆ మరునాడు వచ్చేటటువంటి ద్వాదశి నాడు వత్సంతో పాటు గోవుని దానం చేస్తారో వాళ్ళ అఖండమైనటువంటి పుణ్యలోకాలు లభ్యమవుతాయి అని చెప్పి మనకి పురాణాలు తెలియచెప్తూ ఉన్నాయి. ఏకాదశి ఇటు విష్ణువుకి ఇంత ప్రీతిపాత్రమైతే ఏకాదశి శివుడికి కూడా అంత ఇష్టమే. వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడేవాళ్ళు కదండి. విష్ణువుకి ఇష్టమైంది విష్ణువు అంటే ఇష్టం ఉన్నటువంటి శివుడికి ఇష్టం, శివుడికి ఇష్టమైంది శివుడంటే ఇష్టం ఉన్న విష్ణువుకి కూడా ఇష్టం. కనుక ఈనాడు విష్ణువుని అర్చించటంతో పాటుగా శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. ఏకాదశి అంటే 11, రుద్రాభిషేకం కూడా ఏకాదశి సంఖ్యతో చేయడం ప్రధానంగా ఉంటుంది. కనుక ఏకాదశి రుద్రాభిషేకం వీలైతే, కనీసం వీలు కాకపోతే ఏకవార రుద్రాభిషేకం అంటే ఒక్కసారైనా మొత్తం నమకం చమకం చదివి శివుడికి అభిషేకించటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తారు. ఈ రోజున తులసిని పూజించటం, ఉసిరి చెట్టుని పూజించటం, ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పెట్టి దానికి అభిషేకాలు నిర్వర్తించటం మహా పుణ్యప్రదమని, మంచి పుణ్యాన్ని ఇవ్వగలిగినటువంటిదిగాను చెప్తారు. సాలగ్రామం చూడ్డానికి శివలింగంలాగా అనిపించినా ఆ సాలగ్రామం విష్ణువు యొక్క స్వరూపం. ఈనాడు తులసిమాలలతో గంధం అభిషేకం తర్వాత సాలగ్రామానికి గంధాన్ని అలది తులసిమాలలతో అలంకరించి పూజించినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఏకాదశి కేశవుడికి ఎంత ప్రీతిపాత్రమో, కేశవుడి పేరుతో హరివాసరం అనే పేరుతో అది ప్రసిద్ధి చెందడమే కాక శివుడికి కూడా అంత ఇష్టమైనటువంటిది. ఎందుకు అంటే నిరంతరం విష్ణువు శివధ్యానం చేస్తూ ఉంటాడు, శివుడు విష్ణువునే ధ్యానిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ధ్యానం చేస్తూ పరిపుష్టమై శక్తివంతులవుతూ ఉంటారు. శివుడు చూడండి ఎప్పుడు ధ్యానముద్రలో కనపడతాడు, అప్పుడప్పుడు విష్ణువు కూడా ధ్యానముద్రలో కనపడతాడు. వారే దైవం అయినప్పుడు వారెవరిని ధ్యానిస్తున్నారు అంటే శివుడు విష్ణువుని ధ్యానిస్తూ ఉంటాడు, విష్ణువు శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. వీళ్ళిలా పరస్పరం ధ్యానించుకుంటారు అనే మాట అటుంచి అవసరమైనప్పుడు ఒకరి గురించి ఒకరు తపస్సు చేశారనేది కూడా మనకి పురాణాల్లో కనపడుతూ ఉంది. అందుకే ఒకరికి ఇష్టమైంది మరొకరికి కూడా ఇష్టమవుతుంది. తాను ఎవరి గురించి అయితే ఇష్టపడుతూ ఉంటాడో ఆయనకి ఇష్టమైన ఏకాదశి అంటే రుద్రుడికి కూడా ఇష్టమే. అందుకే 2 ఏకాదశుల్లో కూడా, అంటే కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ఆ తరువాత బహుళ ఏకాదశి, రెండూ కూడా అటు విష్ణువుని అర్చించటంతో పాటుగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి ఆరాధించడం కనపడుతూ ఉంటుంది. సాధారణంగా ఉసిరి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి ఆ సాలగ్రామాన్ని అభిషేకించి అభిషేకం తరువాత దానికి చందనం పూసి తులసిమాలలు వేసి మనం ఆరాధించటం ఉంది. ఇలా సాలగ్రామం విష్ణు స్వరూపం, ఆయన్ని ఆరాధించటమే కాకుండా ఇటు శివలింగానికి కూడా
అభిషేకం చేసేటటువంటి పద్ధతి ఉంది. ఏకాదశి వచ్చింది అంటే శివాలయాలన్నీ భక్తులతో నిండిపోయి వారితో ఎక్కడ ఇసకేస్తే రాలనట్టుగా కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈనాడు చేతనైనటువంటి వారు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు, లేదంటే కనీసం ఏకవారం చేస్తారు. లేదు మరి కాస్త శక్తి ఉంది, ఇది దేవాలయాలో 10 మంది కలిసి సామూహికంగా చేస్తున్నాము అనుకున్నప్పుడు ఏకాదశ రుద్రాలు చేస్తారు, అంటే 121. ఇక్కడ చూడండి, ఏది చెప్పినా 11 సంఖ్యతో ఉంది. ఎందుకు అంటే రుద్రుడి యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏకాదశ రూపాలుగా చెప్తారు. ఏకాదశ రుద్రుడు అనేటటువంటి పదం మనం వింటాం. శివుడి యొక్క రూపాలు, రుద్రుని యొక్క రూపాలు 11. ఈ 11 అనేటటువంటి సంఖ్య రుద్రుడికి సంబంధించిన సంఖ్య. రుద్రుడికి సంబంధించిన సంఖ్య ఈ విష్ణువుకి ఇష్టమైన సంఖ్య. ఇష్టమైన దానికి సంబంధించిన దానికి తేడా ఉంది. విష్ణువుకి ఎందుకు ఇష్టమైంది? నన్ను నువ్వు ఇష్టపడు అని చెప్పి ఏకాదశి అనబడేటటువంటి కన్య వరం కోరుకోమన్నప్పుడు కోరుకుంది గనక విష్ణువుకి ఇష్టం. కానీ 11 సంఖ్య రుద్రుడికి సంబంధించింది, రుద్రుడి యొక్క తత్వాన్ని తెలియజెప్పేది. ఎందుకు అంటే ఈ ఆయనకున్నటువంటి అష్టమూర్తుల గురించి చెప్తాం. ఆ అష్టమూర్తులతో పాటుగా మిగిలినటువంటివి కూడా కలుపుకున్నట్టయితే మొత్తం 11 ఏకాదశ రుద్రులు ఉంటారు. ఈ ఏకాదశ రుద్రులని మనం పూజించినటువంటి ఫలితం లభించాలంటే ఏది చేసినా శివుడికి ఏకాదశ సంఖ్యతో చేయాల్సి ఉంటుంది. అందుకే చేస్తే ఒక్కసారి అభిషేకం చేస్తారు, లేదంటే ఆ నమక చమకాలతో 11 సార్లు చేస్తారు. ఈ 11ని మళ్ళీ 11 పెట్టి హెచ్చ వేసుకుంటే మనకి 121 వస్తుంది. మరికొంతమంది భగవంతుణ్ణి అర్చించటానికి కానీ, పూజ చేయడానికి కానీ, అభిషేకం చేయడానికి కానీ సంఖ్యలు కొలతలా, సంఖ్యలతో పరిమితం కావాలా అని అఖండంగా చేస్తూ ఉంటారు. దేవాలయాల్లో చూడండి, ఎన్నిసార్లు చేశామని ఉండదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే ఒక 10 మందో 15 మందో సాధారణంగా 11గా ఒక గుంపు ఉంటారు. ఒక 11 మంది ఒకసారి అభిషేకం చేసి పెడితే తర్వాత ఇంకొక 11 మంది వస్తారు. ఇలా ఈ 11 అనేటటువంటి సంఖ్యతో ఒకరి తర్వాత ఒకరు, ఒక గుంపు తర్వాత ఒకరు, ఒక గుంపు తర్వాత ఒకరు వచ్చి నిరంతరాయంగా చేస్తూ ఉంటారు. చిత్రం ఏమిటంటే ఈ రుద్రాభిషేకాలన్నీ చేసిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. అంటే శివకేశవుల మధ్య అభేదం లేదు అని చెప్పడం. ఈ రుద్రాభిషేకం చేయడం కూడా ఎక్కడ చేస్తారు? ఉసిరి చెట్టు దగ్గర చేయడం శ్రేష్టమని చెప్పడం ఉంది. ఉసిరి చెట్టుకి ధాత్రి అనే పేరుంది. ఈ ధాత్రి విష్ణు స్వరూపంగా భావించుకోవటం ఉంది. ఆ విధంగా శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనటువంటి ఈ ఏకాదశి నాడు సాలగ్రామ దానం చేసినట్టయితే మరింత ఫలితం ఉంటుంది. అది శుద్ధ ఏకాదశికి చెప్తారు. అది అప్పుడు కుదరినటువంటి వారు బహుళ ఏకాదశి నాడు, అంటే కృష్ణ ఏకాదశి నాడు, అంటే అమావాస్యకు ముందు వచ్చేటటువంటి ఏకాదశి నాడైనా, నిజంగా ఏకాదశి తిథి మొదలైనటువంటిది పుట్టినటువంటి రోజు నాడు గనక సాలగ్రామాన్ని అర్చించటంతో పాటుగా దానం చేసినట్టయితే ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అన్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి అనుకున్నాం, సాలగ్రామ దానానికి అంతటి ఫలితం దేనికి అంటే అసలు స్వచ్ఛమైన విష్ణు చైతన్యం తనలో కలిగి ఉన్నటువంటి సజీవమైన సాలగ్రామం లభించాలి. లభించినటువంటి సాలగ్రామం మనం ఎవరికైనా దానం చేస్తుంటే ఆ దానం పుచ్చుకున్నటువంటి వారు దానిని అనునిత్యం పూజించే వాళ్ళై ఉండాలి. అందువల్ల పుచ్చుకునేటటువంటి వాళ్ళు దొరకడం కూడా చాలా విశేషం, ఇవ్వడానికి సాలగ్రామం దొరకడం విశేషం. ఈ రెండూ కలిసి లభించినప్పుడు ఇద్దామనే సద్బుద్ధి కలగడం కూడా ఒక విశేషం. అందువల్ల ఈనాడు సాలగ్రామ దానం చేస్తే కూడా సత్ఫలితం ఉంటుందని, మంచి సాలగ్రామాన్ని అర్చించేటటువంటి అలవాటు ఉన్న ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే మంచిదని చెప్పడం జరిగింది. బహుళ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు. అంటే కార్తీక మాసంలో ప్రతి తిథికి ఒకానొక ప్రత్యేకత ఉంది. అందులోనూ ఏకాదశులు మరింతగాను అటు విష్ణువుకి ఇటు శివుడికి కూడా ప్రీతిపాత్రం. ఎప్పుడైతే విష్ణువుకి ప్రీతిపాత్రమైనాయో అప్పుడు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. తన భర్తకి ఇష్టమైనటువంటిది తనకి కూడా ఇష్టం గనక ఈనాడు
కుంకుమార్చనలు, లక్ష్మీదేవికి పూజలు, వీటన్నిటితో పాటుగా లక్ష్మీ స్థానం అని చెప్పబడేటటువంటిది ఒకటి ఉందే. మిగిలినవన్నీ మనకు లభ్యం అవుతాయి, కాకపోతాయి. కానీ దీపం అన్నది ప్రతి ఇంట్లోనూ మనకి అనునిత్యం కనపడేది. అటువంటి లక్ష్మీ స్థానమైనటువంటి దీపాన్ని వెలిగించటం, అది కూడా దేవుడి దగ్గర ఇంట్లో మందిరంలోనే కాక తులసి దగ్గర కూడా దీపాన్ని వెలిగించటం ఈనాడు చాలా ప్రధానంగా చెప్తారు. సంవత్సరానికి ఒక్కనాడు వస్తూ మిగిలినటువంటి అన్ని ఏకాదశులు కూడా పవిత్రమైనవిగా, ఒక వ్రతం చేయడానికి అనుకూలమైనవిగా చేస్తూ ఈ ఏకాదశి వ్రతానికి ఆరంభంగా ఉన్న ఈ ఉత్పత్తి ఏకాదశి అంటే ఏకాదశి పుట్టినటువంటి రోజు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. చాలామంది ఈనాడు సత్యనారాయణ వ్రతాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే విష్ణు ప్రీతికరమైనటువంటిది గనక విష్ణువుకి ప్రీతి కలిగించే ఏ చిన్న పని చేసినా దానికి అంతులేనటువంటి ఫలితం లభిస్తుంది అని. కనుక మరి విష్ణువుని అర్చిస్తారా? శివుడికి అభిషేకాలు చేస్తారా? సత్యనారాయణ వ్రతాలు చేస్తారా? ఏదైనా సరే ఏదో ఒక్క చిన్న కార్యం చేసైనా ఈనాడు సత్ఫలితాన్ని అందరూ పొందుదురుగాక అని ఆశపడుతూ స్వస్తి.